చిరంజీవి, విజయ్, అజిత్ వంటి స్టార్ హీరోల సినిమాలో యాక్ట్ చేసే ఛాన్స్ ఎవ్వరు వదులుకోరు. కానీ సాయి పల్లవి మాత్రం ఆయా సినిమాలో ఛాన్స్ వచ్చినా పాత్ర నచ్చక ఆయా సినిమాలు రిజెక్ట్ కూడా చేసింది. భోలా శంకర్ సినిమాలో ముందుగా చిరు చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఈ క్యారెక్టర్ని రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. లియో, విజయ్ హీరోగా లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో సినిమాలో కూడా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది అంటే ఎవరైనా ఎగిరి గంతిస్తారు. కానీ సాయి పల్లవి మాత్రం ఇందులో తన క్యారెక్టర్ నచ్చక రిజెక్ట్ చేసింది. ఇక వాలిమై, అజిత్ హీరోగా తెరకెక్కిన వాలిమై సినిమాలో కూడా హీరోయిన్ పాత్ర ఆఫర్ వచ్చినా అందులో ఆమె పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోవడంతో సున్నితంగా తిరస్కరించింది. ఇక విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా వారసుడు. ఈ సినిమాలో ముందుగా రష్మిక పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారట. కానీ అందులో కథానాయిక పాత్రకు ప్రాధాన్యత లేకపోవడంతో ఆ క్యారెక్టర్ ని కూడా రిజెక్ట్ చేసింది సాయి పల్లవి. ఇక మణిరత్నం సినిమాలో ఛాన్స్ వచ్చిందంటే ఎవరైనా ఓకే చెప్తారు. కానీ సాయి పల్లవి మాత్రం హీరో కార్తీ తెరకెక్కిన చెలియా సినిమాలో ఛాన్స్ వచ్చినా సున్నితంగా తిరస్కరించింది. మొత్తంగా హీరో ఎవరైనా తన పాత్ర నచ్చితేనే ఓకే చెప్పడం సాయి పల్లవి గట్స్ కి నిదర్శనమని కూడా చెప్పుకోవచ్చు.